ఎంత దారుణం అంటే మీడియా మిత్రులకు చెప్పిస్తున్నా, ప్రభుత్వ నిధులతో ఇచ్చిండు, బెంచ్కి పేరు పెట్టుకున్నాడు, బెంచ్కి పేరు పెట్టుకున్నాడండి. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి నిధుల నుంచి అంట. ఎక్కడి నిధులు? ప్రభుత్వ నిధులు అవి. నీ నిధులు కాదు కదా. మరి ఇక్కడ ఎందుకు పెట్టుకుని, మీ నాన్నగారు ఎందుకు పెట్టుకున్నారు? ఇక్కడ బెంచ్ల మీద పేరు పెడితే ఏముంటుంది? పిల్లలు చదువుకున్న పేర్లో నీ పేరు చూడాలా? అదే బెంచ్లు నేను ఇచ్చిన బెంచ్, అదే బెంచ్లు నేను పేరు పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ పేరుందా? ఇది నా సొంత నిధులు. ఇక్కడ నా పేరుందా? కనపడతాం, మీడియా వాళ్ళు చూస్తున్నారా? ఇక్కడ నా పేరు లేదు. ఇక్కడ నన్ను పిలవలేదు. ఉల్టా ఆ పేరు మీద నాకు పెయింట్ వేసి, రాత్రిపూట దొంగల్లా పెయింట్ వేసి పొద్దుగాల ఓపెన్ చేసుకుని పోయారు. ఏంది ఇది? ఏం సంస్కారం ఇది? మేమే వేయాలనుకుంటే మీ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి కూచుగుల్లో సౌభాగ్యమ్మ అన్న పేరు నేను ఎప్పుడో పెయింట్ వేసేవాడిని. కానీ ఆ స్కూల్ వెట్ లిమిటెడ్ అని ఒకటి ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని మర్రి రిటైర్లో మేము వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతోటి ఒక స్కూల్ కడితే దాన్ని మర్రి అని పేరు పెట్టినాం. దానికి వినాయకుడు ఫోటో పెట్టి భోజనశాలకు నల్లబట్ట కట్టి ఇలా మీరు స్కూల్ ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది భావ్యమా? సభ్య సంస్కారం ఇది నీకు నేర్పినది, మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం నీకు ఇదేనా? ఒక ఎమ్మెల్యేగా నువ్వు గొప్పగా పోస్ట్ చేస్తుంది, మంచి పని చేస్తే ప్రభుత్వం గుర్తించి మీకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇస్తుంది. చెడు పని చేసిరనుకో చివరికి సస్పెండ్ అయ్యి మీరు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు మీకు పోస్టింగ్లు ఇచ్చారని చెప్పి వాళ్ళకు అనుకూలంగా పనిచేసి తప్పుడు పనులు చేసి మీరు చేస్తుంటే మంచి పద్ధతి కాదు. ఇకనైనా మార్చుకోండి. లేదు అంటే పైన ఉన్న షర్టు తీసేసి 3 రంగుల జెండా కుట్టించుకోండి. పోలీస్ సోదరులు నేను నిజంగా చెప్తున్నా. న్యాయం వైపు ఉంటే యూనిఫామ్ వేసుకోండి. న్యాయాన్ని తప్పాలనుకుంటే మాత్రం 3 రంగుల జెండా కుట్టించుకోండి, కండవ కుట్టించుకొని అందుకోండి. ఖబర్దార్ నేను నీకు చెప్తున్నా. నేను చెప్తున్నా, మర్రి జనార్దన్ అనే వ్యక్తి 2 కళ్ళు తెరిస్తే మీకు ఇబ్బంది అవుతుంది. నేను మీకు అవకాశం ఇవ్వాలి, మంచికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మౌనంగా ఉన్నా. నా మౌనమే నా చేతగానితనంగా మీరు భావించొద్దు. మీ చేతగానితనంగా అనుకుంటే తప్పైతుంది. నా చేతగాని అనుకుంటే నాకు మంచి ఉంది.